రైట్ గా ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను మధ్యాహ్నం 2:30 వాయిదా వేసింది. మధ్యాహ్నం ప్రభుత్వం తరపున పీపీ వాదనలు వినిపించారు. ప్రస్తుతం కేటీఆర్ తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కేసులో ఆరోపణలు ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు అడిగింది. అయితే ఫార్ములా ఈ కార్ రేసులో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని పీపీ కోర్టుకు తెలిపారు. మరోవైపు కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపిస్తున్నారు. ఎఫ్యూఓ అగ్రిమెంట్ పై సంతకం చేసింది. అరవింద్ కుమార్ కేటీఆర్ కాదని వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను మధ్యాహ్నం 2:30 వాయిదా వేసింది. ప్రస్తుతం మధ్యాహ్నం ప్రభుత్వం తరపున పీపీ వాదనలు వినిపించారు. ప్రస్తుతం కేటీఆర్ తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, హైకోర్టులో కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ కు సంబంధించి కూడా వాదనలు సుదీర్ఘంగా జరుగుతున్నాయి. మొత్తానికి అనేక పరిణామాల అనంతరం ఇవాళ కోర్టు 31వ తారీఖు వాయిదా వేసినటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ అటు ప్రభుత్వం తరపున లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపున కేటీఆర్ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ వాదనల్లో కేటీఆర్ తరపున వాదిస్తున్నటువంటి లాయర్ల వాదనల విషయానికి వచ్చినట్లయితే ఇందులో జరిగినటువంటి మనీ ట్రాన్స్ఫర్స్ కు సంబంధించి కావచ్చు, లేకపోతే అధికార దుర్వినియోగం అని ఏదైతే విషయాలు ప్రభుత్వం ఏసీబీ ద్వారా కేసు నమోదు చేయించినటువంటి పరిస్థితులు తెలియజేస్తున్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అనేటువంటి విషయాలను కూడా వారు కొన్ని ఆధారాలను పెడుతూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఒకవైపున 409 పెట్టడం జరిగింది, మరోవైపున 13(1)A ఈ సెక్షన్లకు సంబంధించి కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి ఇప్పుడు ప్రజెంట్ భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్లను కేటీఆర్ మీద కేసులు నమోదు చేసినప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే విషయాలను కూడా కోర్టు ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున న్యాయవాదులు కొన్ని ఆన్సర్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే 14 నెలల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి ఆ రకమైనటువంటి ఐపీసీ సెక్షన్లను పెట్టడం జరిగింది అటువంటి విషయానికి సంబంధించి కూడా వాళ్ళు ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఇక కేటీఆర్ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఇందులో జరిగినటువంటి మనీ ట్రాన్స్ఫర్స్ కు సంబంధించి ఎప్పుడైతే అక్కడ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి రెండవసారి ఈవెంట్ ను కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈవెంట్ కు సంబంధించి ఎప్పుడైతే హెచ్ఎండిఏ నుంచి అప్పుడు మున్సిపల్ లేక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ తను ఫైల్ తీసుకొచ్చి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ తో సంతకం పెట్టించారే తప్ప ఇందులో అంతకు మించి కేటీఆర్ కు ఎటువంటి ప్రమేయం అనేది లేదు. ఇదంతా కూడా అధికారుల చేతుల మీదుగా జరిగిందే తప్ప అక్కడ జరిగినటువంటి ట్రాన్స్ఫర్ మనీ ట్రాన్స్ఫర్ కావచ్చు, లేకపోతే జరిగినటువంటి లావాదేవీలన్నీ కూడా అధికారుల చేతుల మీదుగా జరిగాయి. కానీ ఇందులో కేటీఆర్ యొక్క ప్రత్యక్ష ప్రమేయం అనేది ఏమీ లేదు. ఆయన తన బాధ్యతగా అందులో ఫైల్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం తరఫున ఆయన యొక్క ఈవెంట్ ను కండక్ట్ చేయడం కోసం కేవలం సైన్ మాత్రమే చేశారు. ఇందులో ₹1 కూడా కేటీఆర్ కు ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది దుర్వినియోగానికి సంబంధించి కూడా ₹1 అనేది కూడా లేదు అనేటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి ఇందులో కేవలం ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ అలాగే ఇతర ఉన్నత అధికారులు యొక్క ఈవెంట్ ను కండక్ట్ చేయడానికి ఉన్నటువంటి ఎవరైతే దీన్ని ఈవెంట్ ను కండక్ట్ చేయడం కోసం ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వారు తమ పని తాము చేసుకుంటూ పోయినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్ అనేది కూడా కేవలం జరిగినటువంటి ₹55 కోట్ల మనీ ట్రాన్సాక్షన్ అనేది పూర్తిగా కూడా అవతల ఈవెంట్ ను కండక్ట్ చేసినటువంటి ఎఫ్ఈఓకు చేరింది. ఇందులో ₹1 అనేది కూడా ఇక్కడ ఈవెంట్ ను కండక్ట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే అప్పుడు సైన్లు చేసి ఈవెంట్ ను కండక్ట్ చేయడానికి ఆ సమయంలో మంత్రిగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కానీ ఎటువంటి అధికార దుర్వినియోగం అనేది జరగలేదు అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ కేటీఆర్ ను నిందితుడిగా చేర్చడానికి కావచ్చు, లేకపోతే ఆయన యొక్క ప్రమేయానికి సంబంధించి కావచ్చు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి వాదనలే బలంగా తీసుకురావడం జరిగింది. ఇక ఎప్పుడు ఇక్కడ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి వ్యక్తుల్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంటే హెచ్ఎండిఏలో అప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి మంత్రుల్ని బాధ్యులుగా చేర్చారు, అలాగే నిందితులుగా వారిని పేర్కొన్నారు. కానీ మరి ఇందులో
అమౌంట్ అనేది ఎఫ్ఈఓకి చేరిపోయింది కాబట్టి మరి వాళ్ళని ఎందుకు నిందితులుగా ప్రకటించలేదు, వారిని ఎందుకు నిందితులుగా చేర్చలేదు అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తాయి. సో వీటన్నిటి మీద ఇప్పుడు హైకోర్టులో వాదోపవాదాలనేవి కొనసాగుతున్నాయి. ప్రజెంట్ ఈ ఇరు వాదనలు వింటున్నటువంటి హైకోర్టు ఇక వాదనలను వాయిదా వేసింది. మధ్యాహ్నం 2:30 తర్వాత మరొకసారి వాదనలు అనేవి జరగబోతున్నాయి. వీటి తర్వాత మరి కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పై కోర్టు క్లాష్ చేస్తుందా లేకపోతే ఏసీబీతో అగ్రి అవుతుందా, ఏం చేస్తుంది అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే ఒకసారి ఆ కేసు అనేది ఇప్పుడు హైకోర్టులో విచారణకు సంబంధించి మొదట నాట్ టు అరెస్ట్ 30వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. అప్పుడు కొంత కేటీఆర్ కు ఊరట లభించింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఏసీబీ నుంచి ప్రభుత్వం తరఫు నుంచి న్యాయవాదులు వారు కౌంటర్ ను దాఖలు చేశారో ఆ కౌంటర్ నుండి ఆ వాదనలు విన్న తర్వాత ఒకరోజు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇవాళకి విచారణను వాయిదేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటారు. మరి ఇవాళ తుది తీర్పు అనేది వస్తుందా లేకపోతే ఆర్గ్యుమెంట్స్ అనేవి మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతాయి అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్న కుమార్.